జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటేసేందుకు ఓటర్లు క్యూ కడుతున్నారు. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుండగా ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. అటు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీ పిఎస్ నంబర్లో 290లో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు మాగంటి సునీత. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీ బూత్ నంబర్ 301లో సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. అంతకుముందు షేక్పేట డివిజన్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్ గూడలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన యూసఫ్ గూడలోని పలు పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించారు. అటు షేక్పేట్లో డైరెక్టర్ రాజమౌళి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య రమా రాజమౌళితో కలిసి ఓటేశారు. నటుడు సుమన్, తనికెళ్ల భరణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఓటేశారు. మధురానగర్ పోలింగ్ బూత్ నంబర్ 132, 133లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎప్పుడు 50% పోలింగ్ దాటలేదు. దీంతో ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చనే అంచనాలున్నాయి. 2014లో 50.18% పోలింగ్, 2018లో 45.59% పోలింగ్, 2023లో 47.58% పోలింగ్ నమోదైంది. 2009లో అత్యధికంగా 52.76% పోలింగ్ నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వ విప్ బీర్ లైలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు మకాం వేయటంపై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. వీరిద్దరూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు మండిపడ్డారు. పోలింగ్ సమయంలో స్థానికేతరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారంటూ 10 టీవీ వరుస కథనాలు వేసింది. దీంతో స్పందించిన అధికారులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కేసు నమోదు చేశారు. అటు షేక్పేట డివిజన్లో రిగ్గింగ్ సైతం కలకలం రేపింది. పోలింగ్ బూత్ నంబర్ 67లో రిగ్గింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఒకరి ఓటు ఒకరు వేశారంటూ గందరగోళం నెలకొంది. అసలైన ఓటర్ కంటే ముందే మరొకరు ఓటు వేశారు, తన ఓటు వేరే వాళ్లు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అటు షేక్పేట డివిజన్లోని కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఆందోళన నెలకొంది. బూత్ నంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతల అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పుల్ని పంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు జనాలు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. ఇందులో ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కడుతున్నారు. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. మనం చూడొచ్చు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రెజెంట్ పోలింగ్ సరళి కూడా బానే ఉందని చెబుతున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతోంది. ఇక ఓటింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారాన్ని బోరబండ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్,
సుమా ఉదయంతో పోల్చుకుంటే కొంత మందకోడిగా పోలింగ్ ప్రక్రియ సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7, 8, 9 ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా కొంత ఓటు వేసేందుకు ఓటర్లంతా కూడా ఇటు పోలింగ్ బూతులకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత 11 తర్వాత కూడా క్రమంగా మందకోడి వాతావరణం చాలా చోట్ల ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను బోరబండలోని పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఇక్కడ 3 పోలింగ్ బూతులు ఒకే చోట ఉన్న నేపథ్యంలో కొన్ని గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లంతా కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒకటే చోట 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడంతో కొంత ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు చాలాసేపు క్యూ లైన్ లో నిలబాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు బోరబండలోని ఓ పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా ఎగ్జిట్ ఎంట్రన్స్ పాయింట్ ఒకటే ఉండడంతో మహిళలు పురుషులు కూడా చాలాసేపు, ఎందుకంటే ఒక ముగ్గురు లోపలికి వెళ్తే మరొక 6 బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు మహిళలతో పాటు పురుషులు కూడా, ఎందుకంటే ఉదయం వేళల్లో ఓటు హక్కు వేసిన వారు చాలా మంది ఆఫీసులకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో మరికొంతమంది ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఆఫీసులకు అనుకుని ఆ పోలింగ్ బూత్లకు వచ్చిన వారికి తీవ్ర నిరాశ ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఒక్కొక్కరు 40 నిమిషాల పైగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో సుమారుగా 334, 335, 357 సంబంధించిన 3 పోలింగ్ బూతులని, ఒక్కొక్క పోలింగ్ బూత్ సంబంధించి కూడా సుమారుగా 1100 నుంచి 1200 పైగా ఓటు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వారంతా కూడా చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిసారి ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. మహిళలతో పాటు పురుషులు కూడా సమానంగా 40 నిమిషాల పాటు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి గతంతో పోల్చుకుంటే ఎక్కువ పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామంటూ ఎన్నికల అధికారులు చెప్తున్నా కానీ చాలా కంజెస్టెడ్ ఉన్న ఏరియాలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడంతో కూడా సీనియర్ సిటిజన్ తో పాటు ఇటు మహిళలు అదేవిధంగా పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెంచుతామంటూ ఎన్నికల అధికారులు ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సారి జరిగిన ఎన్నికల్లో 47% పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి 50కి పైగా అవుతున్నట్టుగా కొంత అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా పోలింగ్ బూత్లలో బోరబండతో పాటు రెహమత్ నగర్ వంటి ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే ఉదయంతో పోల్చుకుంటే కొన్ని గంటల నుంచి కూడా చాలా స్లోగా అటు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 తర్వాత కూడా పోలింగ్ సంబంధించి ఓటు హక్కు వినియోగించేందుకు నగరవాసులంతా కూడా పోలింగ్ బూత్లకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బోరబండ, రేపత్ నగర్ లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి కూడా ఓటర్లకు సంబంధించి ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం సన్నిహితులు, ముఖ్యంగా ఎంపీకి సంబంధించిన వారు మల్లురవి వంటి వారు కూడా నేరుగా పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో తరచడం కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఓట్ల పర్సెంటేజ్ పెరిగే అవకాశం మీద కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 407 పోలింగ్ బూత్లకు సంబంధించి 260 పైగా సున్నితమైన ప్రాంతాల నేపథ్యంలో కొంత గస్తీ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర సాయుధ బలగాలు సెన్సిటివ్ ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ఆ ప్రాంతాలని తమ అధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే చాలా చోట్ల నేనున్న బోరబండ, రేమత్ నగర్ వంటి చాలా డివిజన్ లోని పోలింగ్ బూత్ లో కూడా వందకోడిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే చాలా అవలీలుగా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ మరికొన్ని చోట్ల కూడా సుమారుగా గంట, అరగంట పైగా క్యూ లైన్ లో నిలబడాల్సి కనిపిస్తుంది. కొంతమంది సీనియర్ సిటిజన్స్ అటు క్యూ లైన్ నిలబడలేక ఇట్లా కూర్చున్న పరిస్థితి కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంత, ఎందుకంటే ఎగ్జిట్ ఎంట్రన్స్ ఒకటే పాయింట్ ఉండడంతో కూడా లోపలికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వచ్చే వారు కొంత రావడంతో కూడా వారంతా వేచి ఉన్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత మందకోడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 2, 3, 4 తర్వాత కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 20% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యంలో కూడా 3 తర్వాత, ఎందుకంటే 6 గంటల వరకు సమయం ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో కొంత గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. సుమా. ఓకే కిరణ్, అండ్ శ్రీనగర్ కాలనీలో పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. మనం చూడవచ్చు శ్రీనగర్ కాలనీ, మధురనగర్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కానీ పోలింగ్ పర్సెంటేజ్ విషయానికి వస్తేనే మందకొడిగా సాగుతుంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే 288, 288, 303, 304 పోలింగ్ స్టేషన్స్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత స్లోగా పోలింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుండి కూడా కొంత
మందకోడిగా మనం ఎప్పుడు చూసినప్పటికీ కూడా కొంత ఓటింగ్ స్పీడ్గా జరిగేందుకు దాదాపు 800 లోపే ఓట్లను ఇక్కడ అందుబాటులో ఉంచినప్పుడు ఒక పోలింగ్ బూత్లో ఉంచినప్పటికీ కూడా పెద్దగా లైన్లు ఎక్కడ కనబడట్లేదు, పోలింగ్ పర్సంటేజ్ కూడా పెద్దగా కనబడట్లేదు. అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓటర్కి సంబంధించినటువంటి ఓటర్ అసిస్టెంట్ బూత్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఫోన్లన్నీ కూడా ఎవరైనా ఇంటి దగ్గర కాకుండా ఇక్కడికి పోలింగ్ బూత్కి తీసుకొస్తే ఆ ఫోన్లన్నింటి కూడా ఇక్కడ డిపాజిట్ చేసుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ వేసేందుకు లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఫోన్లు డిపాజిట్ చేసుకుని వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ నెంబర్ చూసి ఫోన్ కూడా వాళ్ళకి రిటర్న్ ఇస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసి కలెక్ట్ యువర్ టోకెన్, కాస్ట్ యువర్ ఓట్, ఆ తర్వాత కలెక్ట్ యువర్ మొబైల్ అంటూ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఈ పోలింగ్ బూత్కి ఎవరైనా వచ్చి అస్వస్థకు గురైతే వారికి కనీస వైద్య సౌకర్యాలన్నింటికీ ప్రాథమిక చికిత్స అందేందుకు కూడా ఇక్కడ ఏఎన్ఎంలను కూడా అందుబాటులో పెట్టినాడు, ఆశా వర్కర్లను కూడా అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటింగ్ కొంత పర్సంటేజ్ తగ్గుతున్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కొంత ఓటర్లు అయితే బూత్ వైపుకు వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఈ పోలింగ్ స్టేషన్లో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. 3 పోలింగ్ బూతుల్లో ఉన్నప్పటికీ కూడా కొంత స్లోగానే ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అయితే సాయంత్రం వరకు ఈ పోలింగ్ పర్సంటేజ్ అన్న పెరుగుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే వచ్చిన వాళ్ళను వచ్చినంతగా ఎవరైతే ఈ పోలింగ్ బూత్లకి పంపించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైనా నడవలేని వారు, అది సేమ్ టైం 80 సంవత్సరాలకు పైబడి ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వీల్ చైర్ ద్వారా తీసుకెళ్లేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ర్యాంపు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు వీల్ చైర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సందర్భం మీద కనబడుతుంది. అక్కడ వీల్ చైర్ ఉంచి ఆ వీల్ చైర్ ద్వారా ఒక వాలంటీర్లను కూడా పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా వాళ్ళను లోనికి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయినప్పటికీ ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మెజార్టీ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావట్లేదని చెప్పుకోవచ్చు. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఇటు రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ అన్ని వర్గాల వారు వివరించినప్పుడు కూడా ఓటును కాజేయడానికి చాలామంది విముఖతగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకు రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ లోకల్గా సెలవులు ఇచ్చినప్పటికీ కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఇతర ప్రాంతాల్లో పనిచేసేవారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా రంగారెడ్డి, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఈ ఏరియా కిందికి వస్తాయి. అవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటాయి. అక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనేమి, ఇతర కంపెనీల్లో పనిచేసే వాళ్ళు అయితేనేమి వాళ్ళకు సెలవులు లేకపోవడంతో కొంత ఓటింగ్ కాస్ట్ చేసుకునేందుకు ఇక్కడికి రావడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సాయంత్రం ఆఫీసు పూర్తయిన తర్వాత 5 గంటల లోపు ఏమైనా వచ్చి ఓటింగ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే క్లాస్ ఏరియాస్ ఉంటాయో క్లాస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కొంత పోలింగ్ కాస్టింగ్ అయితే చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే వచ్చిన వారికి మాత్రం ఇక్కడ ఓటింగ్ చేయడానికి వచ్చిన వారికి మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే ఎన్నికల కమిషన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం అన్ని పోలింగ్ స్టేషన్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ఓటర్కు సంబంధించినటువంటి అవగాహన కల్పించేందుకు డూస్ అండ్ డోంట్స్తో పాటు వారు ఏ అభ్యర్థికి ఓటేస్తారు, ఏ అభ్యర్థికి ఓటేయాలనుకుంటారో ఆ అభ్యర్థి సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇలాంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పెడుతూ ఇక్కడ డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి సాయంత్రం వరకు ఏమైనా ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరుగుతుందో చూడాలి. ఓకే అజయ్. అండ్ షేక్పేట్లో పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ సుమా, షేక్పేట్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మందకోడిగా కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా పోలింగ్ ఓటర్లు వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. షేక్పేట్లో ఉదయం నుంచి కూడా సాఫీగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం రిగ్గింగ్ జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఓటర్లు ఒరిజినల్గా ఓటు వేసే వాళ్ళు తమ కంటే ముందే వేరే వాళ్ళు ఓటు వేశారన్న ఆందోళన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం 66-67 పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. షేక్పేట్ డివిజన్లో ఉంటుంది. ఇక్కడ ఉదయం నుంచి చాలా మంది 10 మందికి పైగా ఓటర్లు తాము ఓటేసేందుకు వచ్చేసరికి తమ ఓటును
వేరే వాళ్ళు ఓటు వేశారని చెప్పి ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రిగ్గింగ్ జరుగుతుందన్న అనుమానం బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి ఓటర్లు, ఒరిజినల్ ఓటర్లు ఎవరైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు వచ్చి ఓటు వేసేసరికి వాళ్ళ ఓటును వేరే వాళ్ళు ఓటు వేసేస్తున్నారు. తాము వచ్చేసరికి తమ ఓటు గల్లైందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులను అడిగితే కూడా సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈసీ దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ 66, 67 ఈ పోలింగ్ స్టేషన్ చాలా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు సంబంధించి మనం ఉదయం నుంచి ఇక్కడ గమనించినట్లయితే దాదాపు 10-15 మంది ఓటర్లు తమ ఓటు ముందుగానే తాము ఓటేసేందుకు వచ్చేసరికి వేరే వాళ్ళు తమ ఓటు వేశారని చెప్పి తమ ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై పెద్ద ఎత్తున ఈసీ వెంటనే స్పందించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇక మిగతా చోట్ల చూస్తే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఓటర్ స్లిప్పులతో పాటు ప్రచారానికి సంబంధించిన పాంప్లెట్లు కూడా పంచుతున్న ఆరోపణలు కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా కాంగ్రెస్ నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారన్న ప్రచారం కావచ్చు, కొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొంతమంది డబ్బులు పంచుతున్నారు. ఇటువంటి ఆరోపణలు కొన్ని చోట్ల కూడా వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రం కొంత మందకోడిగా పోలింగ్ సాగుతుంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంది. కాబట్టి సాయంత్రం 4 తర్వాత పోలింగ్ కొంత సరళి పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా జూబ్లీహిల్స్ 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మొదలు పెడితే 50% మించి పోలింగ్ జరగట్లేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బై ఎలక్షన్ కాబట్టి ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. పార్టీలు కూడా ఆ మేరకు ప్రయత్నం చేసిన పరిస్థితిని, ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటు వేయించే ప్రయత్నం పార్టీలు కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం 60% టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి పోలింగ్ అధికారులు అంటే ఈసీ అధికారులు కావచ్చు, పోలింగ్ పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.